శివభక్తి ఉంటే, మనస్సులో నమశివాయ అనే నామాన్ని నిరంతరం మనస్సులో స్మరిస్తూ ఉంటే చీకాకులు చిక్కుముళ్ళు అన్నీ సంచులు సర్దుకుని వెళ్ళిపోతాయి. మొత్తం నవత ట్రాన్స్పోర్ట్లో పోతాయి, మనకు అనవసరం. ఎక్కడికి పోతాయి? హిమాలయాలకు పోతాయి. ఈ సంచులంటే సంచిత పుణ్య పాప కర్మలు, ఇవన్నీ అక్కడికి పోతాయి. అక్కడ ఆయన ఏం చేస్తాడు? ఏమిటి సంచిత కర్మ, దిక్కుమాలిన కర్మ, పాపకర్మ, నా భక్తుడు అన్నాక వాడు నేను కాపాడకపోతే ఎలాగా? ఒక్కసారి మూడో కంటితో చూస్తాడు, జ్ఞాననేత్రం, మొత్తం ఇవన్నీ దగ్ధమైపోతాయి. ఇష్టదేవంలో శివుడి గురించి నేను రాసిన పద్యం ఇది. శివుడు లింగాన్ని చూస్తుంటే మాకు భయం ఏమిటయా నువ్వు మా ఇంట్లో ఉంటే, మాకు భయంబు లేదు పరమంబగు తత్వము నమ్మినాము, చీకాకులు చింతలెల్ల మముగాంచిన సంచులు సర్దుకొంచు పల్గాకుల ఓలె పర్విడు ఎకాయకి శీతనగమ్ము చేరగా, మా కొరకొక్కడుండెనట మంగళకారకుడై త్రిశూలియై. మనకి లేవగానే కాఫీ అంటే ఎలాగండి? అమెరికా సంస్కృతి బాగా వ్యాపించి వచ్చింది ఇక్కడ. మన ఇళ్లలో ప్రతి ఇంట్లో ఒకడు విదేశాల్లో ఉన్నాడు, అందుకే మొత్తం ఆచారాలు పాడయ్యాయి. వీళ్ళది గొప్పగా ఉంది, మీ వాళ్ళు ఎక్కడ ఒకళ్ళు అమెరికా ఒకళ్ళు ఆస్ట్రేలియా, అదే గొప్ప ఎలా అవుతుంది? మన పిల్లలు మన దేశంలో ఉండరు, మన రాష్ట్రంలో ఉండరు, వేరే చోట పని ఏంటండి? మనకి డబ్బాష కోట్లు సంపాదించాలి, గుండెపోటు వచ్చి పోవాలి. అసలు అక్కడెక్కడో ఉన్నాడు, అక్కడేదో కట్టాడని చెప్పుకోవడం గొప్ప. ఏ దేశం వాళ్ళు ఆ దేశంలో ఉండడమే పద్ధతి. అందుకే పూర్వం ఒక పద్ధతి ఉంది, మీకు తెలుసు, సముద్రం దాటడానికి వీలు లేదని. సముద్రం దాటితే పాపం అనేవారు. ఎందుకన్నారండి? విదేశాలకు ఎవరు వెళ్ళొద్దని. ఇప్పటికీ బ్రాహ్మణుల్లో సన్యాసుల్లో కొంతమంది చచ్చినా సరే విదేశం వెళ్ళరు, ఎందుకంటే సముద్రం దాటాలి. సముద్రం ఏమైనా వచ్చి మింగేస్తుందా, కోప్పడుతుందా? దాని వెనకాల ఉద్దేశం ఏమిటంటే ప్రజ్ఞావంతులందరూ విదేశాలకు పోతే ఇక్కడ ఎవడుంటాడమ్మా, ఇక్కడ ఎవడుంటాడు, ఈ దేశం ఏమైపోతుంది. ఆ దేశభక్తితో ఋషులు ఆ నిబంధన ఏర్పాటు చేశారు. అంతకంటే దేశభక్తి.